నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. కార్తికేయుడిగా ఎన్టీఆర్ పురాణాలతో ముడిపడిన కథలో అగ్రనాయకుడు ఎన్టీఆర్ నటించనున్నారా? ఆయన తెరపై కార్తికేయుడిగా కనిపించనున్నారా? టాలీవుడ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ ప్రశ్నలన్నింటికీ అవునని సమాధానమే ఇస్తున్నాయి. నిర్మాత సూర్యదేవర నాగవంశీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఓ పోస్ట్ కూడా అందుకు బలం చేకూరుస్తుంది. అగ్రదర్శకుడు త్రివిక్రమ్ ఎప్పటి నుంచో పురాణాలతో ముడిపడిన ఓ కథని సిద్ధం చేస్తున్నారు. మొదట ఈ కథని అల్లు అర్జున్ తో తీయాలనుకున్నారు. అయితే అల్లు అర్జున్ ఇతర ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. దాంతో ఇదే కథని ఎన్టీఆర్ తో తీసేందుకు త్రివిక్రమ్ రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు, త్రివిక్రమ్ చేతిలో ఉన్న సినిమా పూర్తయిన తర్వాత ఆ ఇద్దరూ కలిసి ఈ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ కార్తికేయుడిగా కనిపించనున్నట్టు సమాచారం. నాకు అత్యంత ఇష్టమైన అన్న, అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకరిగా కనిపిస్తారంటూ కార్తికేయుడి పద్యాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు నిర్మాత నాగవంశీ. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో సినిమాని ఉద్దేశించి ఆయన ఈ పోస్ట్ ని పంచుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ కలయిక అధికారికమయ్యే అవకాశాలు ఉన్నాయి. వార్ 2 డబ్బింగ్ మొదలు దేవరాతో ఘన విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ త్వరలోనే వార్ 2 సినిమాతో సందడి చేయనున్నారు. హృతిక్ రోషన్ తో కలిసి ఆయన నటించిన చిత్రం ఇది. ఈ ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా డబ్బింగ్ పనుల కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగారు.